ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజు బాబాగారి సందేశాన్ని మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, నీకు పెద్ద మొత్తంలో ధనం అందుతుంది. అశ్రద్ధతో ఈ సాయి మాటలను కోల్పోవద్దు. ఒక మంచి శుభవార్త నీ చెవిన పడుతుంది అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక బాబాగారు తెలియజేసేటటువంటి ఆ సందేశం ఏమిటో తెలుసుకుందాం. పెద్ద మొత్తంలో ధనం రాబోతుంది. ఒక మంచి శుభవార్త నీ చెవిన పడుతుంది. అంతులేనటువంటి ఆనందాలను పొందేటటువంటి అర్హత నీకు మాత్రమే ఉంది. అది కూడా అతి తొందరలోనే. ఈ బాధలు, కష్టాలు, అసలు ఈ జీవితం ఏమిటి? ఇక నా వల్ల కావడం లేదు బాబా అని రోజు ఏదో ఒక మాటల గారడిలో లేదంటే నీ సందేశాలతోనూ నన్ను కాస్త ఊరడించినప్పటికీ కూడా అది విన్న క్షణం మాత్రమే నాకు సంతోషంగా అనిపిస్తుంది బాబా. అలాగే మిగిలినటువంటి సమయం అంతా కూడా నా ఎదురుగా ఉన్నటువంటి సమస్యలు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా అన్ని చిక్కుల్లోనే నేను కూరుకుపోతున్నాను అనేటటువంటి భ్రమ నన్ను రోజు రోజుకు కృంగదీసేలా చేస్తుంది. నాలో ఉండేటటువంటి కొద్దిపాటి ఓర్పు, సహనం కూడా నశించిపోయాయి. ఏదైనా కానీ నన్ను మాత్రం ఓర్పుతో ఉండు అని పదే పదే ఇక చెప్పవద్దు బాబా. ఎందుకంటే ఓర్పుకు కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. ఏంటి బాబా ఈ జీవితం? అసలు అంతా కూడా నరకప్రాయంగా ఉందనుకోండి. నలుగురిలోనూ కనీసం తలెత్తుకొని కూడా తిరగలేకపోతున్నాను. ఎవరికీ కూడా చెప్పుకోలేక నాలో నేను ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాను. అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నాను. అన్నీ నువ్వే అనుకొని నా ప్రతి మాటలను మనసులో దాచుకున్నటువంటి ప్రతి విషయాలను కూడా నీతోనే కదా నేను పంచుకునేది. అందుకు నీవు కూడా పలకకపోతే సర్వం నీవే అని నమ్మినటువంటి నాలాంటి అభాగ్యుల పరిస్థితి ఏమిటి తండ్రి? నేను ఎవ్వరినీ కూడా మోసం చేయలేదు కదా. అలాగే నాకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేటటువంటి మనస్తత్వం నీకు కూడా తెలుసు. మరి చేతనైతే సహాయం చేయడం. అయినా కూడా నా జీవితంలో నేను నా వారందరి గురించి ఆలోచిస్తూ వారికి కావలసినవన్నీ కూడా అందించాను. అయినప్పటికీ ఏ ఒక్కరికి కూడా నన్ను కానీ, నా ప్రేమను కానీ కోరుకోవడం లేదు. కేవలం నా వలన జరిగేటటువంటి వారి అవసరాలు మాత్రమే చాలు అని అనుకుంటున్నారు. బాబా, మనిషి సంతోషంగా, ప్రశాంతంగా గడిపేందుకు ధనమే ఉంటే చాలు అని కొందరు భావించవచ్చు. మరికొందరు వేరే ఏవేవో కావాలని తపన పడుతూ ఉండవచ్చు. అవన్నీ కూడా నేను ఎన్నడూ అడిగింది లేదు. నా నుండి నా అనుకున్న వారికి, అలాగే నాకు ఏమీ కాని వారికి కూడా నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా సహాయం చేశాను. ఈరోజు నాకు ఏదో ఒక ముఖ్యమైనటువంటి కార్యం వలన ఆ ధన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు తెలిసిన వారిని, తెలియని వారిని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. కానీ నా స్తోమతకు తగిన విధంగా ధనం మాత్రం నాకు అందడం లేదు. నేను ఇచ్చిన వారు కూడా నన్ను మోసం చేశారు. అలాగే వారు చేసినటువంటి మోసంతో పాటుగా వారు మాట్లాడేటటువంటి మాటలతో నాకు ఇంకా బాధగా ఉంది. వారిని నమ్మి నేను సహాయం చేయడమే నా తప్పా బాబా? నా అనారోగ్యం రోజురోజుకి కూడా క్షీణించిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా నాకు ఏమీ బాధ లేదు. నన్నే నమ్ముకుని ఉన్నటువంటి నా బిడ్డలకు నేను ఏం చేశానా అని నాకు చాలా బాధగా ఉంటుంది. వారికి ఆస్తులు, అంతస్తులు ఇవ్వలేకపోయినా కనీసం వారి అవసరార్థమైనా సరే తీర్చలేనటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది. నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు ఎందరో చెప్పారు. మంచితనంగా ఉండడం సబబే. కానీ అతి మంచితనం మాత్రం నీకు తగదు అని ఎన్నోసార్లు నన్ను హెచ్చరించారు. అయినప్పటికీ కూడా వారి మాటలను నేను పట్టించుకోలేదు. కానీ ఈరోజు మాత్రం నా ఆర్థిక పరిస్థితిని చూసుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. చూడు బిడ్డా, నీకు కావలసింది ఏమిటో నాకు తెలుసు. బాధపడవద్దు. కల్మషం లేనటువంటి నీ ప్రేమ, నీ మనస్తత్వం గురించి నాకు తెలియదా? ఎవరైతే డబ్బే ముఖ్యమని అనుకుంటారో, ఎవరైతే ఇతరత్రా వాటిపై వ్యామోహం పెంచుకుంటూ
అవన్నీ కూడా వ్యర్థమని తెలిసినప్పటికీ కూడా ఎదుటివారిని మోసం చేసైనా సరే, వారి ధనాన్ని, వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను అన్నీ కూడా మనం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ విధమైనటువంటి ప్రవర్తనకు పాల్పడతారో, వారందరికీ కూడా కాలం తప్పకుండా జవాబు ఇస్తుంది. వారందరూ కూడా నిజమైనటువంటి పరమార్థం గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇక నుండైనా సరే, అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. నేను కూడా నీకు ఎన్నో సార్లు చెప్పాను కదా! అదే కొంతమందికి సహాయం చేయాలి. అది కూడా నీ శక్తికి మేరకు చెయ్యాలి. అంతే తప్ప నీ శక్తికి మించి సహాయం చేయమని ఏ భగవంతుడు నీకు చెప్పడు. ముందు నిన్నే నమ్ముకున్నటువంటి సర్వస్వం అని భావిస్తూ ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులకు వారి అవసరార్థం తీర్చాలి. ఆ తరువాత నీ దగ్గర ఉన్నంతలో శక్తి మేరకు దానం ఇవ్వాలి. అంతే తప్ప ప్రతి ఒక్కరిని కూడా నమ్మి మంచి చెడు ఆలోచించకుండా అడిగినదంతా కూడా ఇచ్చి ఈరోజు అప్పుల్లో కూరుకుపోయావు. కనీసం నా అనేవారు లేక, కనీసం పలకరించేవారు కూడా లేక ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు. ఓర్పు సహనానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి బాబా అని అన్నావు కదా! ఓర్పు సహనంతో నీవు ఎదురు చూడబట్టే నీ చుట్టూ ఉన్నవారు, నీ దగ్గర ధనాన్ని తీసుకున్నవారు, వారి యొక్క మనస్తత్వం ఇప్పుడు నీకు పరిపూర్ణంగా అర్థమైంది. ఈరోజు నీకు ఎవ్వరూ కూడా సహాయం చేయడం లేదు. మరి వారి గురించి నీకు పరిపూర్ణంగా తెలుసుకున్నావు కదూ! మరి నీకు మేలే జరిగినట్లే. అంతవరకు నువ్వు అనుభవించవలసినటువంటి కష్టాలు, కర్మలు అన్నీ కూడా నీవు అనుభవించేశావు. ఇక నుండి బాధపడవద్దు. నీ ఆరోగ్యం సంగతి, నీ కుటుంబ పోషణ సంగతి అంతా నేనే చూసుకుంటున్నాను. ఇదిగో ఈ చెయ్యి నీకోసమే అందిస్తున్నాను. ఈ చేతిని గట్టిగా పట్టుకో. రాబోయే కొన్ని రోజులలో తప్పకుండా ఒక గొప్ప శుభవార్త నీ చెవిన పడుతుంది. ఆ తరువాత నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ధనరాశులు నీ ఇంట కురిసేటటువంటి గొప్ప యోగాన్ని నీకు అనుగ్రహిస్తాను. కష్ట సుఖాలను కూడా నేను ఇచ్చేటటువంటి వరాలుగానే భావించు. గెలుపు ఓటములను బహుమతులుగా పొందు. అప్పుడు నీకు జీవితం అంటే కష్టం అనిపించదు. జీవితం అంటే ఎప్పుడూ కూడా అసంతృప్తి ఉండదు. కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వలన నీకున్నటువంటి చిన్న చిన్న ఇష్టాలను కూడా కోల్పోయావు. ఎక్కువగా ఆలోచిస్తూ అనారోగ్యానికి గురయ్యావు. ప్రతిరోజు కూడా నా ఊదిని నీళ్ళల్లో కలిపి తీసుకో. తప్పకుండా కాస్త నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. గొంతు వరకు బాధలో ఉన్నా సరే నవ్వుతూ అన్నీ దాచేస్తూ తిరుగుతున్నావు. అందరూ కూడా నీకు కోపం ఎక్కువ, అలాగే అతి మంచితనం ఎక్కువ అని అనుకుంటారే కానీ నీకు ఉన్నటువంటి మంచి మనసు గురించి వారికి ఏం తెలుసు? ఇక నుండి తప్పకుండా నీకు నీ కుటుంబానికి ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడి వారితో నువ్వు సంతోషంగా గడిపేటటువంటి రోజులు ఆహ్వానించేందుకు సిద్ధమై ఉండు. అలాగే మొదటి నుండి ఏ విధంగా అయితే మంచితనంతో మోసపోయావో అదే అతి మంచితనాన్ని మరలా మరలా ప్రదర్శించి మరికొంతమంది దగ్గర మోసపోవద్దు. నిజంగా అవసరమైన వారికి తప్పకుండా సహాయం చెయ్యి. అలాంటి వారిని నీవు తప్పక తెలుసుకోగలవు. నీకు నీ కుటుంబానికి ఈ సాయి అభయం పుష్కలంగా ఉంది. నిన్ను, నీ కుటుంబాన్ని ఎవ్వరూ కూడా ఓదార్చకపోయినా, అలాగే ఎవ్వరూ సహాయం చేయకపోయినా ఈ సాయి ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు. ఆ విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. సంతోషంగా ఉండు. సో, విన్నారు కదండీ! ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.